అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనలేచలి పార్ట్ 6. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఛార్జింగ్లో ఉన్న ఫోన్ ఆన్ చేసి వాళ్ళ డాడీకి కాల్ చేశాడు అభి. పెళ్లి దగ్గర మోగుతున్న బ్యాండ్ మేళానికి అలాగే బాజా భజంత్రీలు చప్పుడుకి శరత్ చంద్రకి ఫోన్ రింగ్ అవ్వడం వినపడలేదు. దాంతో కాల్ కట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి, కాల్ లిఫ్ట్ చేయి డాడీ ప్లీజ్ అంటూ టెన్షన్గా వెయిట్ చేస్తున్నాడు అభి. కానీ అవతల కాల్ రింగ్ అయ్యి మళ్ళీ కాల్ కట్ అయిపోయింది. దాంతో కోపంగా ఫోన్ విసిరికొట్టబోయి అది పగిలిపోతే తను ఎవరితోనూ మాట్లాడడం అవ్వదు అని కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. అతనిలో క్షణక్షణానికి అసహనం పెరిగిపోవడం చూస్తూనే ఉంది శ్రావణి. అది చూసి మరింత భయం వేసింది ఆమెకి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా తలుపులు తీసినా కూడా తాము ఇద్దరూ ఇక్కడే ఉండడం చూసి ఏమనుకుంటారో అన్న భయం ఒక పక్క లేకపోలేదు ఆమెకి. దాంతో తల గోడకి ఆనించి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయి తన తలరాతని తనే దూషించుకోవడం మొదలుపెట్టింది. ఇంకో పక్క తనతో పాటు ఇంకో మనిషి ఆ గదిలో ఉంది, దీని పర్యవసానం ఏంటో అన్న ఆలోచన కూడా లేదు అభిలో. ఇంటికి వెళ్ళి చూసిన సతీష్కి అక్కడ ఇంటికి వేసిన తలుపు వేసినట్టే ఉండడంతో అక్క ఇక్కడ కూడా లేదు, మరి ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ మళ్ళీ పెళ్లి దగ్గరికి వెళ్ళాడు కంగారుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి కోసం చూడగా అప్పుడే భోజనాల వైపు వెళ్ళిన జనార్దన్ కనబడలేదు అతనికి. దాంతో ఆయన్ని వెతుకుతూ ఉండగా నాగమణి ఎదురై, సతీష్ ఎవరిని వెతుకుతున్నావు అని అడిగింది. అత్తయ్య, నువ్వు అక్కని కానీ నాన్నని కానీ చూసావా అని అడిగాడు చుట్టూ చూస్తూనే. నాన్న మా బావగారితో కలిసి భోజనాల వైపు వెళ్ళడం చూశాను. శ్రావణిని అయితే అడ్డుతెర తెమ్మని చెప్పినప్పుడు చూశాను, ఎటు వెళ్ళిందో తెలీదు. చూసి చివరికి నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అని చెప్తూ ఉండగా గట్టి మేళం మోగడంతో శంకర్రావు పిలుపుకి కూతురి దగ్గరికి వెళ్ళింది ఆమె. ఆ వెంటనే భోజనాల దగ్గరికి వెళ్ళిన సతీష్ తండ్రిని వెతికి అతని దగ్గరికి వెళ్ళి, నాన్న అక్క కనబడడం లేదు అని చెప్పాడు. ఏంటి, ఎక్కడికి వెళ్తుందిరా, ఇక్కడే ఉంటుంది అన్నాడు తేలికగా జనార్దన్. లేదు నాన్న, అక్క ఇక్కడెక్కడా కనబడడం లేదు, నేను అంతా చూసే వచ్చాను అని చెప్పాడు అసహనంగా తల పట్టుకుంటూ సతీష్. అదేంటి సతీష్, అక్క కనబడకపోవడం ఏంటి, వెళ్ళి చూద్దాం పదా అన్నాడు కంగారుగా ఆయన. వాళ్ళిద్దరి కంగారు చూసి వంట వాళ్ళ దగ్గర నుండి వస్తున్న శరత్ చంద్ర, ఏంట్రా ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు. చంద్ర, నా బిడ్డ కనబడడం లేదంట, సతీష్ చెప్తున్నాడు అన్నాడు భయం కంగారు కలిపిన గొంతుతో జనార్దన్. అదేంటి, తనెక్కడికి వెళ్తుంది, చూద్దాం పదా అంటూ వాళ్ళిద్దరిని తీసుకొని పెళ్లి దగ్గరికి వెళ్ళాడు శరత్ చంద్ర. అప్పటికే పెళ్లి తంతు దాదాపు ముగియడంతో వీళ్ళ హడావుడి చూసి ఏమైంది అని అడిగిన అందరికీ శ్రావణి కనబడడం లేదన్న విషయం చెప్పగా ఆ విషయం అందరికీ పెద్ద షాక్ అయ్యి పెళ్ళింట్లో తను కనబడకపోవడం ఏంటి అనుకుంటూ అందరూ తన్ని వెతకడం మొదలుపెట్టారు తలా ఒక దిక్కున. అది చూసి సతీష్ చెల్లెలు భయపడి జరిగేది చూస్తూ ఉండగా తన దగ్గరికి వచ్చిన ఒక పిల్లాడు, స్నేహ, మీ అక్క ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత తలుపులు గడిపెట్టమని చెప్పావు, మరిప్పుడు ఆ విషయం తెలిస్తే అందరూ కలిసి నన్ను కొడతారు, బాబోయ్ నాకు భయం వేస్తుంది, అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుండి ఇంటికి పారిపోయాడు భయంతో వాడు. రే ఆగరా అని పిలుస్తున్న స్నేహకి ఎదురు వచ్చాడు సతీష్. దాంతో నోట్లో మాట నోట్లోనే ఆపేసి భయంగా చూసింది అన్నయ్య వైపు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ మాటలన్నీ వినేసిన సతీష్ కోపంగా తన వైపు వస్తున్నాడు. కేవలం అక్క మీద కోపంతో తనని గదిలో పెట్టి గడిపెట్టి రేపు తల్లి వచ్చిన తర్వాత అక్క కనబడలేదు అన్న విషయం చెప్పి తల్లితో తిట్టించాలి అనుకుంది. కానీ ఇంతమందికి తను కనబడలేదు అన్న విషయం తెలిసి అందరూ కలిసి తన కోసం వెతుకుతారు, అలాగే తనే ఆ పని చేసినట్టు అన్నకి తెలిసిపోతుంది అనుకోలేదు స్నేహ. కోపంగా వచ్చి తన రెక్క పట్టుకొని, అక్కని గదిలో పెట్టి తలుపులు వేశావా అని అడిగాడు సతీష్. ఏం మాట్లాడకుండా నీళ్లు నమిలింది భయంతో స్నేహ. చెప్పు అంటూ విసురుగా ముందుకి లాగగా అవును అంటూ ఏడ్చేసింది భయంతో. నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యి పైకెత్తగా భయంతో మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంది ఏడుస్తూ. అది చూసి ఎత్తిన చేతులు దించి, ఛీ, నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ స్నేహ చేయి పట్టుకొని, అక్కని ఎక్కడ పెట్టావో చూపించు అని అరిచాడు. దాంతో అక్కడి నుండి నేరుగా నాగమణి వాళ్ళింట్లోకి వెళ్ళి అభి రూమ్ దగ్గర ఆగి భయంగా చూసింది అన్నవైపు స్నేహ. సతీష్ అటు వెళ్ళడం చూసి నాగమణితో సహా పెళ్లికి వచ్చిన ఊర్లో వాళ్ళు కొంతమంది అటుగా వచ్చారు. రూమ్ దగ్గరికి వచ్చిన తరువాత వాళ్ళందరినీ చూసి సైలెంట్గా తలదించుకుంది భయంతో స్నేహ. వాళ్ళందరి ముందు చెల్లిని ఏం అనలేక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తలుపు గడి తీశాడు సతీష్.
తలుపు చప్పుడు వినపడి అప్పటి వరకు ఉన్న చిరాకుకి ఒంటి మీద ఉన్న షర్ట్ కూడా తీసి మూలకి విసిరికొట్టి ప్యాంటు మీద మాత్రమే ఉన్న అభి తలుపు దగ్గరికి వచ్చాడు వెంటనే. అక్క ఉంటుంది అనుకున్న దగ్గర అతను ఉండడం చూసి కొంచెం షాక్ అయినా ముందు అక్కని వెతుక్కోవాలని అనుకొని అక్క అక్క అని పిలిచాడు సతీష్. కింద కూర్చొని కాళ్ల మీద తల ఆనించుకొని కళ్ళు మూసుకొని ఏడుస్తున్న శ్రావణికి తమ్ముడి పిలుపు వినబడగానే ఒక్కసారిగా సంతోషంగా అనిపించి పైకి లేచి పరుగున బయటకు రాబోగా అక్కడ టేబుల్కి పట్టిన తన పాత చీర చినిగిపోయింది. అయినా కూడా దాన్ని లెక్క చేయక ఏడుస్తూ తలుపు దగ్గరికి వచ్చి చూడగా గది బయట ఊరు సగం నిలబడి ఉండడం చూసి నిశ్చేష్టురాలైంది శ్రావణి. అభి ఉన్న గదిలోని శ్రావణి ఉండడం చూసి వాళ్ళందరికీ షాక్ తగలగా షర్ట్ లేని అభి అలాగే చీర చిరిగి గోడకి ఆనుకొని నిలబడ్డం వల్ల నలిగిన శ్రావణి తలలో పూలు కొంచెం లోపలికి చూడగా మంచం మీద చెల్లాచెదురు అయిన దుప్పటిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నారు ఏదో అర్థమైనట్టుగా. తమ్ముణ్ణి చూడగానే ఏడుస్తూ వెళ్ళి తనని హత్తుకుంది శ్రావణి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని సతీష్ ముందుగా ఏడుస్తున్న అక్కని అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్ళి తన కన్నీళ్లు తుడుస్తూ ఎందుకు అక్క ఏడుస్తున్నావు, ఇప్పుడేమైందని, ఊరుకో అంటూ తనని హత్తుకొని లోపల ఉన్న అభి వైపు చూశాడు. వాళ్ళిద్దరినీ అక్కడ చూసిన నాగమణి షాక్ అయి నిలబడిపోయింది. ఊర్లో వాళ్ళందరూ తనని ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాని అభి పిన్ని ఏమైంది అంటూ అక్కడి నుండి బయటకు వచ్చాడు. ఇంతలో బయట నుండి జనార్దన్ శరత్చంద్ర కూడా లోపలికి వచ్చి అక్కడ ఉన్న జనాన్ని అలాగే చెరోవైపుగా ఉన్న శ్రావణిని అభిని మార్చి మార్చి చూస్తూ విషయం అర్థం కాక అయోమయంలో పడ్డారు. మాట్లాడవేంటి పిన్ని, ఏంటి ఏమైందని వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు నన్ను అని అడిగాడు విసుగ్గా అభి. నాగమణి ఏం మాట్లాడలేక మౌనంగా నిల్చుండిపోయింది. విషయం అర్థం కాని శరత్చంద్ర అందరి నుండి తప్పుకుంటూ ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు కొడుకుని మరదల్ని చూస్తూ. ఏమైందేంటి శరత్చంద్ర గారు, మీ అబ్బాయి మా శ్రావణమ్మతో కలిసి ఇప్పటి వరకు ఒకే గదిలో ఉన్నాడు అని చెప్పాడు ఆ ఊర్లోని ఒక అతను. హా ఉంటే అన్నాడు అభి చిరాకుగా. అభి నువ్వుండు అంటూ అసలు ఏమైంది అని అడిగాడు శరత్చంద్ర. దాంతో వాళ్ళు చూసింది మొత్తం చెప్పారు ఆయనకి. ఇంతలో బయట పెళ్లి పూర్తి కావడంతో అప్పటి వరకు ఎలాగోలా ఉక్కబెట్టుకొని ఉన్న హరిత ఏమైందో అర్థం కాక పెళ్లి కొడుకుతో సహా అక్కడికి వచ్చింది. ఊర్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైన శరత్చంద్ర ముందుగా హరిత అప్పగింతలు అవ్వనివ్వండి, తర్వాత దీని గురించి మనం సావధానంగా కూర్చుని మాట్లాడుకుందాం అని ఊరు వాళ్ళకి నచ్చచెప్పాడు. అతని మీద నమ్మకంతో అందరూ అక్కడి నుండి బయటకు వెళ్ళి నిలబడ్డారు. వాట్ డాడీ, ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి? అవును, అనుకోకుండా ఇద్దరం ఆ గదిలో ఇరుక్కుపోయాము, ఇప్పుడు దానికి వీళ్ళ గోల్ ఏంటి అని అడిగాడు విసుగ్గా అభి. అభి ప్లీజ్ కామ్ డౌన్, కాసేపు నువ్వేమీ మాట్లాడకు, ముందు వెళ్ళి షర్ట్ వేసుకొచ్చుకో అని చెప్పి నాగమణి వైపు తిరిగి అమ్మ నువ్వు వెళ్ళి హరిత అప్పగింతల విషయం చూడు అని చెప్పాడు శరత్చంద్ర. అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్న నాగమణి సరేనంటూ తల ఊపి అప్పగింతల కోసం అక్కడి నుండి కూతుర్ని అల్లుణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది. జరిగిందంతా విన్న జనార్దన్ మ్రాన పడిపోయి కొడుకుని హత్తుకొని ఏడుస్తున్న కూతురు దగ్గరకు వెళ్ళాడు. తండ్రిని చూసి భయంతో నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని చేతులు తిప్పుతూ భయంగా చెప్పింది శ్రావణి. వెంటనే కూతుర్ని హత్తుకొని నాకు తెలుసమ్మా, నా బిడ్డ ఏ తప్పు చేయదని, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను, నువ్వేం భయపడకు తల్లి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటూ ధైర్యం చెప్పాడు కూతురికి జనార్దన్. దాంతో ఏడుస్తూ తండ్రిని హత్తుకుంది ఆమె. అక్క ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన చెల్లెలి వైపు కోపంగా చూశాడు సతీష్. భయంతో ఏడుస్తూ తలదించుకుంది స్నేహ. తరువాత గంటలో హరితని మగపెళ్లి వారికి అప్పగింతలు చేశారు శంకర్ నాగమణి ఇద్దరూ కలిసి. అభి శరత్చంద్ర దగ్గరుండి వాళ్ళని కారెక్కించి పంపించారు. అప్పటికి ఒక ముఖ్యమైన పని అయిపోవడంతో ఉఫ్ అంటూ దీర్ఘశ్వాసని వదిలి ఇక ఊరి వాళ్లతో మాట్లాడడానికి సిద్ధమై పనివాళ్లతో చుట్టూ కుర్చీలు వేయించాడు అక్కడ శరత్చంద్ర. అప్పటికే అర్ధరాత్రి అయిపోయినా తమ ఊర్లో చిన్నప్పటి నుండి తమ కళ్ళ ముందు పెరిగిన శ్రావణికి అన్యాయం జరగడానికి వీల్లేదన్న ఒకే ఒక్క కారణంతో ఆ ఊరి వాళ్ళెవరూ అక్కడి నుండి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేదు. అందర్నీ అక్కడికి వచ్చి కుర్చీలో కూర్చోమని పిలిచాడు శరత్చంద్ర. జరుగుతున్నది అర్థం కాక ఏంటి డాడీ ఈ పంచాయతీలు, నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు అభి. కాసేపు నువ్వు మౌనంగా ఉంటే అన్నీ అర్థమవుతాయి అభి అని చెప్పాడు శరత్చంద్ర. దాంతో ఏంటో ఈ పల్లెటూరి పంచాయతీలు అనుకుంటూ అసహనంగా కొంచెం దూరంలో నిలబడ్డాడు అభి.
అందరూ అక్కడికి వచ్చి కూర్చోగా చివరిగా శ్రావణ్ని తీసుకురమ్మని చెప్పాడు శరత్చంద్ర. అక్కని తీసుకొని సతీష్ బయటికి రాగా వాళ్ళ వెనక వచ్చాడు జనార్దన్. చూడండి, మీరంతా కాస్త శాంతంగా ఉంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఆ అమ్మాయి మాటల్లోనే విందాం అని చెప్పి శ్రావణి వైపు తిరిగి, అమ్మ శ్రావణి, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా అని అన్నాడు శరత్చంద్ర. ఒకసారి ఊరి వాళ్ళందరి వైపు చూసి భయంగా తమ్ముణ్ణి గట్టిగా పట్టుకుంది శ్రావణి. నీకేం భయం లేదక్కా, నేనున్నాను, నువ్వు జరిగిందేంటో చెప్పు చాలు అన్నాడు సతీష్. దాంతో వెనక్కి తిరిగి శ్రావణి వైపు చూశాడు అభి. ఆమెని చూస్తుంటేనే చిరాగ్గా ఉండడంతో వెంటనే తల తిప్పుకున్నాడు. ఆమె దించిన కళ్ళు ఎత్తకుండా తన చీరని గట్టిగా పట్టుకొని జరిగింది మొత్తం చెప్పింది అందరిలో. అది విషయం, ఇకపోతే నా కొడుకుని కూడా జరిగింది మొత్తం అడుగుదాం అంటూ, అభి నువ్వు చెప్పు ఏం జరిగింది అని అడిగాడు శరత్చంద్ర. జరిగింది చెప్తేనైనా ఈ పంచాయతీలు త్వరగా అయిపోతాయి అన్న ఉద్దేశంతో మొత్తం చెప్పాడు అభి కూడా. విన్నారుగా, ఇద్దరూ చెప్పింది ఒకటే. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఏ అభంశుభం తెలియని ఆ ఇద్దరిని మనం అందరం తప్పుగా అనుకున్నాము. కానీ ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, ఇక మీరే చెప్పండి ఏం చేద్దాం అన్నాడు శరత్చంద్ర. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.